సూపర్గా ఉందండి. ఆఫ్టర్ లవ్ స్టోరీ చాలా బాగుంది. వైఎంసి మజిలీ దెన్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ ఫర్ నాగ చైతన్య. ఈవెన్ సాయి పల్లవి టూ. థ్యాంక్ యూ. సినిమా అనిపించింది బ్రో. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తాం, ఏ సినిమా కనెక్ట్ కాలేదు. ప్రతి వారం ఒక 5-6 సినిమాలు చూస్తాం బ్రో, కానీ ఈ సినిమా దాన్ని ఏడా కనెక్ట్ కాలేదు. నాకైతే రియల్ తండ్రి మన నాగ చైతన్య అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ తీసుకోవడం అండ్ మత్స్యకారుల గురించి, శ్రీకాకుళం గురించి, వాళ్ళు చేపలకు పోయి ఎంతమంది చనిపోయిందో వాళ్ళు కష్టమే చేయాలో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి సాయి పల్లవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఆమె స్పింగులకి ఎగురుతుంది పోయి అసలు హైలైట్ సాంగ్కి హైలైట్. అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరి అంటే వాళ్ళ ఎమోషనల్ లవ్ అనేది బుజ్జి తల్లి సాంగ్స్ కన్నా నీళ్ళు వస్తాను. ప్రతి సీన్ అన్న ప్రతి ఒక్కటి నాకు హిట్ 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 అని అంతే. అసలు వాళ్ళిద్దరి జోడి అసలు బెస్ట్ జోడి అని చెప్పుకోవాలి బ్రో. అంటే వాళ్ళు ఇటు సమంత ఇటు నాగచైతన్య వాళ్ళిద్దరి జోడి, వాళ్ళ ఎమోషనల్స్ ప్రతి సీన్స్ ఏడా బోర్ కొట్టదు బ్రో. నాకు చాలా అంటే నెక్స్ట్ టైం అయితే ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపించింది నాకు ఈ సినిమా. రేటింగ్ మాత్రం 5కి 5 అన్న. అసలు రేటింగ్ ఇచ్చే సినిమా కాదు, ఎందుకంటే రియల్ స్టోరీ అన్న వాళ్ళ మత్స్యకారుల గురించి. అండ్ సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ వెళ్తే అక్కడ కష్టం ఎలా ఉంటాయి, మన తెలుగు వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు ఎలా హింసించిండ్రు, అంటే హిందువులుగా తక్కువ అంచనా వేసుకుని వాళ్ళు ఎలా హింసించిండ్రు, అక్కడ నుంచి ఎలా, అండ్ ఫ్లాగ్ గురించి, దేశభక్తి, లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి రియల్ స్టోరీ బ్రో. ఇలాంటి స్టోరీ చిన్న పిల్లలతో సహా పెద్దలతో సహా అందరు రావాలా, ఏడా వల్గర్ లేదు. ఇలాంటి సినిమా చూడండి, రియల్ తండ్రి ఏందో చూపిస్తారు. అండ్ థ్యాంక్ యూ అన్న.